మనం ఎవరమైనా ఎందుకు అప్పు తీసుకుంటాం అని ప్రశ్నిస్తే అవసరానికి గాని ఎవరైనా సమాధానం చెప్తారు. మరి అప్పు ఎలా ఇస్తారన్నది కీలకమైన ప్రశ్న. అప్పు ఇచ్చేవాడు మనం ఎలా తీరుస్తామన్నది పరిగణలోనికి తీసుకుంటాడు. మనకిచ్చిన అప్పు మనం ఎలా వినియోగిస్తామన్నది ఆరా తీస్తాడు. ముందుగా మనం అడిగినంత సొమ్ము లేదంటాడు. ఆనక విడతల వారి ఇస్తామంటాడు. తర్వాత లెక్కకు మించి షరతులు పెడతాడు. ఇంత చేసి అప్పిచ్చే ముందు తాకట్టుగా ఏదైనా పెట్టమంటాడు. కానీ ఇవాళ కొన్ని బ్యాంకులు చాలా దేశాలకు ఉదారంగా అప్పులు ఇచ్చేస్తున్నాయి. అసలు మనం ఎక్కడికి అప్పులకని వెళ్లకుండానే వేల కోట్ల రూపాయలు మనం ముంగిటికి తీసుకొచ్చి మరీ గుమ్మరిస్తున్నాయి. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సామాన్యుడికి కనిపించని అనేక విషయాలున్నాయి. నిజంగా ఆ దేశాలు లేదా ఆ బ్యాంకులు మన మీద నమ్మకంతో, మన రాజకీయ నాయకుల మీద నమ్మకంతో అప్పులు ఇస్తున్నాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఉదాహరణకు మన దేశంలో రాజకీయ నాయకుల పాలన చూసి మురిసిపోయే ఆయా దేశాలు అప్పులు ఇవ్వడం లేదు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు రాజ్యాలు దురాక్రమణ చేసుకోవడానికి గజబలం, రథబలం, అశ్వబలం, సైనిక బలాలు ఉపయోగించేవారు. తర్వాత మందుగుండు సామాగ్రి కనిపెట్టిన దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. ఇతర దేశాలపై ఆ మందుగుండుతో దాడులు చేసి అన్ని విధాలుగా దోచుకునేవారు. ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలు తమ అమ్ముల పొదిలో అణుబాంబులు నిల్వ ఉంచుకున్నాక యుద్ధాలకు వెనుకంజ వేస్తున్నాయి. మరి ఇప్పుడు దోపిడీ చేయాలంటే కొత్త మార్గాలు అన్వేషించాల్సి వచ్చింది. కొత్తగా కనిపెట్టిన ఆ ఆయుధం పేరు అప్పు. ఏదైనా ఒక సహజ వనరులు విస్తారంగా ఉన్న దేశాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ దేశానికి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడం, ఆ దేశం ఆ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేయడం లేటెస్ట్ విధానంగా ఉంటుంది. ఆ దేశాలను మభ్య పెట్టేందుకు అందమైన కథలు కూడా అల్లుతుంటారు. ఆయా దేశాలకు తాము అప్పుగా డబ్బు ఇవ్వడం ద్వారా ఎంతో అభివృద్ధి చెందగలరని అమెరికా లాంటి దేశాలు చిన్న దేశాలకు అద్దంలో చందమామ చూపిస్తూ ఉంటాయి. సదరు దేశాధినేతలు ఒప్పుకుంటే సరి, లేదంటే వారిని డబ్బుతోనో, మద్యంతోనో, మగువతోనో కొనేయడం కూడా చేస్తారు. అలా కూడా కుదరకపోతే వారు వెనక్కి వెళ్లిపోతారు. అప్పుడు వారి వారి గూఢచార దళాలు రంగప్రవేశం చేస్తాయి. వారి దేశాధినేతను హత్య చేయడం, ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉండే నేతలను అందలం ఎక్కించడం, అవసరం లేకున్నా అప్పులు కుమ్మరిస్తారు. హత్య చేయడం కూడా కుదరకపోతే ఆయా దేశాల్లో అల్లర్లు చెలరేగుతాయి, అంతర్యుద్ధాలు సంభవిస్తాయి. అనవసరంగా అప్పు తీసుకోవడానికి ఇష్టపడని నేతలు పదవీచ్యుతులవుతారు. అగ్రరాజ్యాల కొమ్ము కాసే తెలివైన కొత్త నేతలు అధికార పీఠాలు అధిరోహిస్తారు. అప్పులు తీసుకుని తమ దేశ ఆర్థిక రంగాన్ని పురోగతి మార్గాలు పట్టిస్తాయి. మరొక విచిత్రం ఏంటంటే, అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టరాదు. రోడ్లు వేయడం, పట్టణాలు, నగరాలను సింగారించి సుందరీకరించడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం కోసమే ఖర్చు చేయాలి. ప్రస్తుతం అవసరం లేకున్నా అప్పుగా తీసుకునే డబ్బును ఖర్చు పెడుతున్నారు. అప్పు అంటేనే అవసరానికి ఆచితూచి చేసేదిగా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలు ఎడాపెడా అప్పులు చేసి ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి తోసేస్తున్నాయి. నేటి ప్రపంచం ఆదాయానికి 3 రెట్ల అప్పును మోస్తుందంటోంది తాజా నివేదిక. ఆ సొమ్మునైనా సంపద సృష్టికి వాడుతున్నారంటే అబ్బే, అలాంటిదేమీ కాగడ పట్టుకుని వెతికినా కనిపించదు. అలా చేయడానికి అప్పిచ్చే సంస్థలు అంగీకరించవు కూడా. దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలని ఒకప్పుడు పెద్దలు చెప్పినటువంటి సామెత. ప్రాణం మీదకి వస్తే తప్ప అప్పు చేయనిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సాధారణ ప్రజల నుంచి అగ్రదేశాల ప్రభుత్వాల వరకు అప్పు చేయనిదే పూట గడవడం లేదు. ప్రస్తుతం ఏ రాష్ట్రాన్ని చూసినా లక్షల కోట్ల అప్పులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరిని మించి మరొకరు కూడా అప్పులు చేస్తూ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలు పోతున్నారు. ఇంతా చేసి ఆ అప్పులు సంపద సృష్టించని రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. తమ కమిషన్ల కోసం భారీ ప్రాజెక్టులకు తెగపడుతున్నారు. రాష్ట్రాలే కాదు, దేశాలు కూడా తలకు మించిన అప్పులు చేస్తున్నాయి. ఈ విషయంలో మరే దేశము మినహాయింపు కాదు. చాలా వరకు దేశాలు అప్పులు చేసి తమ ప్రజలకు అప్పు చేసి పప్పు కూడా తినిపించే ప్రయత్నాలే చేస్తున్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశం పాకిస్తాన్ అయితే దశాబ్దాలుగా అప్పుల మీదే బతుకుతోంది. అయినా ప్రభుత్వాలు చేసే అప్పుతో మనకేంటి పని? ఏ రోజుకైనా సర్కారే తీర్చుకుంటుంది కదా అనుకుంటే పొరపాటే. నిజానికి ఆ అప్పులన్నీ తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచి ఆ రుణాలను తీరుస్తూ ఉంటుంది. ఆదాయంలోనూ 70% ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదే స్థాయిలో పెరుగుతుందన్నమాట. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంటాయి. వారిపై ఎన్నో రకాలుగా భారాలు మోపి పన్ను వసూళ్లు కొనసాగిస్తున్నాయి. ఎన్ని పన్నులు వసూలు చేసినా అప్పులు మాత్రం ఏ ఏటి కాయడు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం అన్న మాటే ఉండడం లేదు. అదే కాకుండా మళ్ళీ పరస్పరం అప్పులు ఇచ్చిపుచ్చుకుంటాయి. ప్రైవేటు మదుపరులకు బాండ్లను విక్రయించి రుణ సమీకరణ చేస్తాయి. వీటన్నిటికీ వడ్డీ చెల్లించాల్సిందే. మరి
సామాన్య ప్రజలు రుణాలు తీసుకుని పిల్లల చదువులకో కొత్త ఇంటి నిర్మాణానికో వినియోగిస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు. కుటుంబాల పురోభివృద్ధికి తోడ్పడితే పేచీ లేదు. అలా కాకుండా వృధా ఖర్చులకు అప్పులను ఉపయోగిస్తే సమస్యల పాలవక తప్పదు. మరి ప్రజలకు విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి, సంక్షోభాల నివారణకి ప్రభుత్వాలు అప్పులు చేస్తే తప్పు పట్టడానికి ఉండదు. ప్రపంచంలో అత్యధిక దేశాలు అప్పులు చేస్తూ పాలన సాగిస్తున్నాయి. తమకు తలకు మించిన భారంగా మారుతుందని తెలిసినా అప్పులు చేయడం మాత్రం మారడం లేదు. ఎడాపెడా అప్పులు చేసి అలవాటు పేద, మధ్యాదాయ దేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఐక్యరాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి విభాగం ఇటీవల రూపొందించిన అప్పుల ప్రపంచం 2025 నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా $102 ట్రిలియన్ చేరిందని తెలిపింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనాలదే. 2010 నుంచి చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపుడవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికా. దాని అప్పు $35 ట్రిలియన్. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. భారత్ కూడా తలకు మించిన అప్పులే చేసింది. ఆ మొత్తం $3.2 ట్రిలియన్ చెబుతున్నారు. ప్రపంచంలో టాప్ 10 దేశాలలో మన దేశం కూడా ఉంది. జపాన్ నెత్తిన $9.8 lakhs crores అప్పు ఉంది. మొత్తం ప్రపంచ రుణభారంలో మూడింట రెండొంతులుగా సంపన్న దేశాలే ఉంటాయి. వర్తమాన దేశాలైన చైనా, భారత్, మెక్సికోలు కూడా అత్యధికంగా రుణాలు తీసుకుంటున్నాయి. చిన్న దేశాలకు ఆర్థిక సమస్యలుంటే ఉంటాయేమో కానీ అమెరికాకు ఏం పోయే కాలమని అనుకోవచ్చు. అలా అనుకుంటాం కానీ అప్పు లేనిదే అమెరికాకు క్షణం గడవదు. ప్రపంచంలో సంపన్న దేశం, అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికానే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అప్పులు చేసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ దేశాలకు తమ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి, పేదరికాన్ని తగ్గించడానికి అప్పులు అవసరం. కానీ అప్పులు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే ప్రపంచ అప్పుల సమస్యను పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తమ వ్యయాన్ని నియంత్రించాలి, పన్ను ఆదాయాన్ని పెంచాలి, ఆర్థిక సమస్యలను బలోపేతం చేయాలి. అంతేకాకుండా అప్పులు ఇచ్చిన దేశాలు, సంస్థలు కూడా రుణగ్రహీతలకు సహాయం చేయాలి. అప్పుల సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయడం అవసరం. సమగ్ర విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచం అప్పుల భారం నుండి బయటపడవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకంటే అలా అప్పులు తీసుకోవడమే అగ్రదేశాలకు కావాలి. చిన్న దేశాలు నిరంతరం అప్పుల ఊబిలోనే ఉండాలి. అప్పుడే వారి మాట వింటాయని అగ్రరాజ్యాలకు తెలుసు. అందుకే చిన్న దేశాలు చేసిన అప్పులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి.